అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా నాతో పాటు ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపగంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, భోజన గారు, ఎల్లయ్య గారు, మరి హనుమంత్ గారు, లింగం గారు, ప్రవీణ్ గారు, రేగుండ గారు, అదేవిధంగా బాగారెడ్డి గారు, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, యూత్ కాంగ్రెస్ లీడరు నరేష్ గారు, నర్సయ్య గారు, సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి రామచంద్ర గౌడ్ గారు, మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీను రంగారెడ్డి గారు, మీర లక్ష్మణ్ గారు, ఇంకా చాలామంది మా నాయకులను అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా మీకు కొద్దిగా లేట్ అయినప్పటికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి. మీ అందరికి కూడా దేవుని దయతోని మరి 2025లో అంతా బాగా జరగాలని, మీ కుటుంబాలందరూ ఆరోగ్యాలతో ఆయుష్తో మరి ఆనందంగా గడపాలని దేవుని కోరుకుంటూ, ఇక అందరికి కూడా తెలుసు డిసెంబర్ 7వ తారీఖు నాడు 2023 అంటే ఇవాళకి దగ్గర 13 నెలలైంది. మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. గడీల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, మరి మొత్తము అంటే ధర్నా చౌక్ను ఎత్తేసి సెక్రటరియట్లో ఎమ్మెల్యేలకు కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి నుండి, మంత్రులకు కూడా సీఎంను కలిసి లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యము, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మళ్ళీ ధర్నా చౌక్ ఓపెన్ అయింది. సెక్రటరియట్లో 100 మంది, మంత్రుల పేషీల దగ్గర 100 మంది, మరి సీఎంని ఎవరైనా కూడా రోజు 100 మంది కలిసేటువంటి పరిస్థితి, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యాన్ని మళ్ళా పునరుద్ధరించడం. అది కాకుండా ఆ రోజు చెప్పినటువంటి 6 గ్యారంటీలలో మరి మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సు ఉచితం, తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం, తర్వాత 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం, మరి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం. అదే కాకుండా మరి ఆ రోజు రైతులకు ఇచ్చిన మాట మీదకి వెళ్ళి మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాము. 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచనతోని, మరి సన్నబియ్యం మనకు తక్కువగా పండుతుంది అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడానికి, మరి రైతుకు గిట్టుబాటు ధర సరిపోతలేదని చెప్పి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి సన్నబియ్యానికి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా గతంలో మనకు సంవత్సరం నుండి చేసినటువంటి పనులు. విద్యా వ్యవస్థలో ఇవాళ అన్ని స్కూల్ కూడా రిపేర్ చేయించుకొని దగ్గర 12,000 మందిని మనం కొత్తగా టీచర్ ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకొని మరి 11,000 మంది పై ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చుకొని ఇవాళ ప్రతి స్కూల్లో పీఈటీ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. మరి పేద విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని చెప్పి మధ్యాహ్న భోజనం కానీ, మన ఏదైతే మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ గతంలో చరిత్రలో 10 సంవత్సరాలు జరిగినటువంటి విధంగా 40% మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు అయితే ఒక 200% పెంచడం జరిగింది. ఈ మధ్య భోజనానికి గురుకులాలను కూడా మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకంగా ఒక స్క్వాడ్ ఫోర్స్ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ప్రతి పాఠశాలను విజిట్ చేయాలి, అక్కడ నైట్ అవుట్ చేయాలి, అవసరం ఉంటే వాళ్ళకి సంయుక్త భోజనాలు చేయాలి, సహపంక్తి భోజనాలు చేయాలి. దాన్ని క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి పేద ప్రజలకు, విద్యార్థులకు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత మెజారిటీ ఒక దగ్గర 70 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 1 ఇయర్ పాలన అయిపోయింది. మేము ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రైతు భరోసా, గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు పేరు మీద
మొదలు 4,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి, తర్వాత 5,000 చేసిందని ఒక పంటకు. అంటే సంవత్సరానికి 10,000 ఇచ్చిండ్రు, ఒక సంవత్సరం ఇచ్చిండ్రు. సో దాంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నీ ఇప్పుడు నాలా కన్వర్షన్ అయిన భూములకు, లేకుంటే రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ అయిన భూములకు, హైవే రోడ్లకు పోయినటువంటి భూములకు, మైనింగ్ కింద పోయినటువంటి భూములకు, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయినటువంటి భూములకు, గుట్టభూములకు, వ్యవసాయం జరిగినటువంటి భూములు, వ్యవసాయానికి సంబంధం లేనటువంటి భూములకు కూడా ఆ రోజు పెద్ద పెద్ద భూస్వాములకు అందరు కూడా ఇచ్చిరు రైతు బంధు. తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీంట్లో ఏదో కథ నడుస్తూ ఉన్నదని చెప్పి మేము ఒక కమిటీ వేసినాం. అసలు రైతు బంధు అంటే రైతు అంటే ఎవరు, మరి దీంట్లో ఈ కౌలు రైతు సంగతి ఏంది, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక కమిటీ వేసినాం. కమిటీ వేస్తే దాంట్లో కొన్ని సత్యాలు తేలిందంటే ఈ 2003 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు ఎంత 21,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి వ్యవసాయేతర భూములకు వాళ్ళు రైతు బంధు ఇచ్చింది. సో దాని కొరకు కమిటీ వేసి వాళ్ళ కమిటీ వచ్చిన తర్వాత కమిటీ యొక్క సూచనల మేరకు నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే రైతు భరోసా, మేము ఆ రోజు ఏదైతే ఎన్నికలలో చెప్పినామో ఈ రైతు భరోసాను అందరి రైతులకు షరతులు లేకుండా ఎన్ని ఎకరాలన్నా ఉండని పంట పండించే రైతుకు మేము రైతు భరోసా 12,000 కాడికి సంవత్సరం కాడికి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అన్నది ఇది ఒక చరిత్ర. అదే చెప్పాను, దగ్గర దగ్గర 30 నుండి 40 లక్షల ఎకరాలకు అంటే ధనం వృధా అయింది 21,000 కోట్లు. అలాంటి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఉండడానికే ఒక కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఏ పంట అయినా పర్వాలేదు, అది పత్తి కావచ్చు, చెరుకు కావచ్చు, లేకుంటే పసుపు కావచ్చు, అది 3 నెలల పంట కావచ్చు, లేకుంటే ఇప్పుడు చెరుకు లాంటివి ఒక సంవత్సరం పంట కావచ్చు, లేకుంటే ఈవెన్ హార్టికల్చర్ కావచ్చు. హార్టికల్చర్ అంటే మామిడి చెట్లు కానీ, ఇప్పుడు ఇవి అంటే మన పండ్ల చెట్లు కానీ, లేకుంటే ఏ వ్యవసాయం చేసినా కానీ ఎన్ని ఎకరాలకైనా కానీ వ్యవసాయ భూమికి మేము రైతు భరోసా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా ఒక హిస్టారికల్ ఈవెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నిజమైన రైతుకు లబ్ధి అందాల. రైతు ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు జీవోలో ఏం చెప్పారు వాళ్ళు, రైతు పెట్టుబడి సహాయం అని చెప్పారు. మరి వ్యవసాయేతర భూములకు ఎట్లా ఇచ్చిర్రు? రైతు వ్యవసాయమే వేస్తలేడు అక్కడ, వ్యవసాయ భూమే కాదు అది. కాబట్టి ఆ విధంగా దుర్వినియోగం కాకుండా విత్ ప్రాపర్ సర్వే చేసి అవసరం ఉంటే ఈ ఊరికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మరి మేము సర్వే చేసుకొని ప్రతి ఎకరానికి మరి రైతు భరోసా ఇద్దామనే ఆలోచనతో నిన్న నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఇంకా మనం ఇప్పుడు ఈ ఏదైతే మనం బోనస్ ఇవ్వడం వల్ల అంటే పంట పండిన దానికి మనం 500 రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల దీంట్లో కౌలు రైతు కూడా అడ్రస్ అయింది. ఇవాళ రైతు అంటే ఎవరు? పంట పండించేవాడు రైతు, భూమి ఉన్నాడు, భూస్వామి అవుతాడు. కానీ అంటే రైతు కాదు, రైతు అంటే పంట పండించేవాడు రైతు. కాబట్టి ఆ రైతుకు లాభం జరగాలని చెప్పి అలాగ మరి గిట్టుబాటు ధరకు 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి వాళ్ళ కౌలు రైతు కూడా 500 వల్ల లాభం జరిగింది. అదేవిధంగా మరి భూమి లేని వాళ్ళకు రైతు కూలీలు అనుకోండి, లేకుంటే వ్యవసాయం మీద ఆధారపడని వాళ్ళకు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మరి తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలన్న దాని మీద ఇవాళ సంవత్సరానికి 12,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి, అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాము. ప్రతి వ్యక్తికి 12,000 రూపాయలు, అంటే నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున దగ్గర ఇవాళ తెలంగాణలో 12 నుండి 15 లక్షల మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నరేగాలో వాళ్ళందరూ కూడా 12,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మనకు భారతదేశంలో ఎక్కడా లేదు ఇది. సో ఇది కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇక ఇందిరమ్మ ఇండ్లు కూడా అందరికీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 26వ తారీఖు తర్వాత
ప్రతి ఒక్క పేదవానికి ఇందిరా మిల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దానికి ప్రత్యేకంగా 20,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ కమిటీలు వేసుకున్నాం. మరి ఇందిరమ్మ హౌసెస్ గురించి ఒక యాప్ కూడా రిలీజ్ చేసినాం. దాని ద్వారా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సర్వే కూడా చేస్తూ ఉన్నారు. టెంటేటివ్ లిస్ట్ కూడా బయటకు వస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే అత్యంత అడుగు ఎవరికైతే మొత్తమే ఇల్లు లేని వాళ్ళకు మొట్టమొదటిసారిగా, సెకండ్ టైం ఇండ్లు లేవు ప్లాట్లు కూడా లేని వాళ్ళకు సెకండ్ టైం, మూడోసారిగా కూలిపోయే గుడిసెలు కానీ ఇట్లా పెంకుటింగ్లు ఉన్న వాళ్ళకు 3వ విడతల ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. ఖచ్చితంగా తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేని వారు లేకుండా 100% అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్ని చెప్పినాం, దాని మాట మీద ఉంటాం. ఇవాళ మళ్ళా పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పి మరి 6 కిలోల చొప్పున జనవరి 26వ తారీఖు నుండి ప్రతి కుటుంబానికి ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వైట్ రేషన్ కార్డులు మీకు అందరు కూడా తెలుసు. గతంలో 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్ని లక్షల కుటుంబాలు కొత్తగా పెండిళ్ళయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. అయితే వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు కాకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మేము అందరు కూడా కార్డులు ఇవ్వబోతా ఉన్నాం 26వ తారీఖు నుండి. ఎందుకంటే 26వ తారీఖు అన్నది మనకు ఏమంటారు, గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నాడు మన రాజ్యాంగాన్ని మనము అంటే ఆహ్వానించినటువంటి రోజు. సో అది ఇప్పుడు ఈ 26 జనవరి 2025కి మనము కరెక్ట్ 75 సంవత్సరాలు అయింది. ఆ చారిత్రాత్మక దినం రోజు పేదవారి కొరకు సన్నబియ్యము, అందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మరి రైతు భరోసా, అదేవిధంగా మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఒక రైతు కూలీలకు కూడా ఈ స్కీమ్లన్నీ కూడా మొదలు పెట్టబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మీకు అందరు కూడా తెలుసు, గత 1 సంవత్సరం నుండి మేము చెప్తూనే ఉన్నాం. మీకు అసెంబ్లీలోతో పాటు మరి ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం కూడా మేము చెప్పినాం. ఎలక్ట్రిసిటీ యొక్క స్టేటస్, దాని మీద ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పినాము, కాళేశ్వరం మీద చెప్పినాము. మొత్తం మీద అంటే ఒక చార్జ్ షీట్ లాగా మనము పెట్టుకుంటే ఎన్నో చూసినా కానీ అప్పులే ఉన్నాయి. గతంలో ప్రభుత్వం చేసి దగ్గర 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వం మరి ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. మరి గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే ప్రజలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, ఎన్ని కష్టాలైనా అని చెప్పి ఈరోజు పైసా కూడబెట్టి ప్రతి పేదవానికి మరి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అగ్రికల్చర్, ఒకవైపు విద్యా నిరుద్యోగ సమస్య కూడా మనం తీర్చుకుంటూ పోతా ఉన్నాం. ఇది చాలా చెప్పుకోదగ్గ విజయాలు ఒక 1 ఇయర్లో. పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరని. మేము అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కింద 2018లో కానీ 2023లో కానీ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోని ముందుకు పెట్టుకుందాం రండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పారు, ఎవరికైనా ఇచ్చిరా? 3 ఎకరాల పొలం అన్నారు, ఏ దళితునికన్నా వచ్చిందా? మరి పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? అసలు మొత్తం ప్రజలను మోసం చేసి మొత్తం అవినీతిమయంగా తెలంగాణను దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి మీరు ఇవాళ కేసీఆర్ కుటుంబము కాంగ్రెస్ మీద మాట్లాడడం అన్నది చాలా, అంటే వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మన జనాభాలో మనం ఎంతనో మనకంతా అనే ఉద్దేశంతో బీసీ కులగణన చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, డేటా ఎంట్రీ జరుగుతూ ఉంది. ఇవాళ కొత్తగా లిక్కర్ రాని ఉంది కదా, మొన్న జైలుకు పోయి వచ్చినటువంటి కవిత ఇవాళ మాట్లాడుతుంది బీసీల గురించి. మేము అడుగుతా ఉన్నాం, 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మరి ఎక్కడైనా మీరు బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇచ్చారు? వీళ్ళు రాకన్నా ముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 32% బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. మనం వీళ్ళు వచ్చినాక 27% తగ్గించారు. 10 ఏళ్ళు బీసీలను మర్చిపోయి ఒక్కలో ఇద్దరు క్యాబినెట్లో పోస్ట్ లేని పరిస్థితుల్లో మహిళలకైతే అసలు 5 సంవత్సరాలు ఒక క్యాబినెట్లో పోస్టే లేదు. రెండోసారి మన 23లో మన 18లో అధికారంకి వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు, కేసీఆర్ క్యాబినెట్లో అసలు క్యాబినెటే లేదు. కేసీఆర్ ఒక్కడు, ఆయన పెద్దలు మహమూద్ అలీ గారు, ఇద్దరు ఒక 6 నెలలు అసలు క్యాబినెటే లేదు.
వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంది. ఇవాళ నిజంగా చిత్తశుద్ధితో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి చెప్పిన ఎజెండా కట్టుబడి ఉన్నాం. ఇవాళ బీసీ కులగణన చేసినాం. తప్పకుండా కోర్టు పరిమితులు అడ్డంకులు ఏమీ లేకపోతే మేము చెప్పిన కాడికి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. ఇక కోర్టు అడ్డం పడో లేకుంటే ఇంకేదో రాజ్యాంగబద్ధంగా న్యాయపరమైన చిక్కులు వస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి చేద్దామన్న దాంతోనే ఇవాళ వచ్చిన డేటా అంతా కూడా బీసీ కులగణన ఏ కులం ఎంత ఉంది అని చెప్పి ఇవాళ కులగణన చేసి ఇవాళ మనం కోర్టుకు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కవితకు బీసీలు గుర్తుకొచ్చారు. నేను ఒక ధర్నా వేసింది అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ప్రజలు ఎవరైనా వాళ్ళని జోకర్లాగా చూస్తున్నారు. ఇక కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన ఫామ్ హౌస్లో ఉండి మొత్తం కుట్రలు ప్రభుత్వాన్ని ఎట్లా కొలగొట్టాలా, ఎమ్మెల్యేని ఎట్లా కొనాలా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, కాళేశ్వరం కట్టిరు. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటారంటే ఎవడైనా ఒక పని చేస్తే నేను చేసినాను గట్టిగా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినామనుకో ఏం చేస్తాను, మా నాన్న కట్టించిందంటే లేకుంటే నేను కట్టినా అంటారు, గౌరవంగా చెప్పుకుంటారు. ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని మరి కాళేశ్వరం ఎవరు కట్టిరు అంటే మేము కాదు ఇంజనీర్ కట్టిరు అంటున్నారు, మేము కాదు ఇంజనీర్లు కట్టిరు అంటూ. మొన్నదాకానేమో కాళేశ్వరం పేరు మీద టూరిజం పేరు మీద బస్సులను దింపిరు, ఇవాళ కూలిపోగానే మేము కాదంటున్నాం. అంటే వాళ్ళు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పారంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పారు. తీరా చూస్తే అలా 30,000 ఎకరాలు కూడా రాలే. కాకపోతే 1,00,000 పైచలకు ధనం దుర్వినియోగమైంది. ఇవాళ 3 ప్రాజెక్టులు సుండిలా కానీ అన్నారం కానీ మన లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో కాళేశ్వరం దగ్గర 3 బ్యారేజ్లలో ఒక చుక్క నీరు లేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఇలా దీన్ని డ్యామ్లో నీళ్లు పెడితే డ్యామ్ కుడకపోతుంది, కూలిపోతుంది, మీరు పెట్టద్దు అన్నారు. అక్కడ నుండి ఒక చుక్క నీళ్లు రాకుండా గతంలో మీరు చూసింది అలా మొత్తం తెలంగాణలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసినాం. ఇది ఒక రికార్డు. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ వరి ఉత్పత్తిలో ఉన్నది. మరి పోనీ కాళేశ్వరం కలిగి ఒక చుక్క నీరు వచ్చిందంటే ఒక చుక్క నీరు రాలే, మనం నీళ్ళ పెట్టలే అన్నాం. అంటే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడాడో మీరు చూడండి. ఇవాళ ఏదో ఒకటిగా అంటే ఇప్పుడు లాస్ట్ టైము కొన్ని 29-30 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లు వచ్చేసరికి మొత్తం డిపాజిట్లు పోయేసరికి మరి ఉనికి కోల్పోతామని ఏదో ఒకటి పెట్టుకొని రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. కానీ ప్రజలలో స్పందన లేదు, నవ్వుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాట మొన్నదాకానేమో నేను జైలుకి పోతా ప్రజల కొరకు అయినా 6th సెన్స్ తెలిసినట్టున్నది. నేను చేసిన అవకతవకలు మొత్తం ఫార్ములా 1లో కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కానీ వాళ్ళు చేసినది ఒకటి కాదు. ఇప్పుడు గొర్రెలలో స్కామే, చేపలలో స్కామే. అయితే జైలుకి పోతానే నన్ను బాగా అంటే తెలిసిపోయింది. దాని కొరకు ఏమంటున్నారంటే నేను ప్రజల కొరకు జైలుకి పోతా, ఆయన కొరకు చెప్పారంటే సెక్రటరీ గూల కొట్టేస్తే మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతుందని కేసీఆర్ చెప్తే సెక్రటరీ గూల కొట్టినట్టు ఈయన జైలుకి పోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు చెప్పినట్టు. జైలుకి పోతా అని ఖుషి అవుతున్నాడు అని చెప్పి మరి ఎంక్వైరీ పెట్టి అరెస్ట్ చేయండి బాబా అంటే మళ్ళీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. మరి నువ్వు తప్పు అయినప్పుడు ఎందుకు స్టే తెచ్చుకున్నావు అంటే అంత షోకుండి నేను జైల్లో పోయి వ్యాసాలు రాసుకుంటా, నేను మెడిటేషన్ చేసుకుంటా అని మాటలు మాట్లాడినాడు. మళ్ళీ ఇలా కోర్టుకు ఎందుకు పోయిండు, స్టే ఎందుకు తెచ్చుకున్నారు, ఈ తప్పు చేయకుండా మీకు భయం ఎందుకు? కవిత కూడా కట్టాడే పెద్ద ఏదో బార్డర్ మీద యుద్ధం చేసినట్టు వచ్చి పిడికిల వీడియోకి వచ్చి నేను కేసీఆర్ బిడ్డను భయపడా ఏం ఘనకార్యం చేసిరా? దేశాన్ని దోసుకొని వాడు ఆడవాళ్ళు లిక్కర్ అమ్ముతారా, లిక్కర్ అమ్మినందుకు జైలు కొని ఇంకా సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి ఇంకా పిడికిలెత్తి ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు భగత్ సింగ్ లాగా ప్రాణం పంపించినట్టు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే వాళ్ళ కుటుంబానికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఇవాళ కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి. అదొక సామెత ఉన్నది, భక్త ప్రహ్లాదుల సామెత కాదు, ఒక పాట పద్యం. ఇందు వెళ్ళడు అందు లేడని సందేహం వాళ్ళది, ఎందెందు వెతికినా అందందు వెళ్ళడని భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశపుని చెప్తాడనమాట విష్ణు గురించి. అలాంటిది ఇట్లా వీళ్ళ అరాచకాలు, వీళ్ళ దోపిడీ దేంట్లో చూసినా ఉన్నది. ఇప్పుడు ఏ గుడిలో పెట్టినా అప్పే. వీళ్ళు మాట్లాడుతున్న ఒక్కొక్కరు 4 ఫార్ములాలు పెట్టుకొని ఏమంటారంటే ఇంత చక్కటి కార్యక్రమాలు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యంలో మరి వాళ్ళ పేదవారికి అందరు కూడా ఇంత చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ఇంకా విమర్శించడము, అది కూడా అడ్డు అదుపు లేకుండా మరి పద్ధతి లేకుండా గతం మర్చిపోయి మాట్లాడడం అన్నది మరి అది హేయం.
అది ఇలాంటి పద్ధతులు టీఆర్ఎస్ వాళ్ళు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలలో స్పందన లేదు. మీరు చూసారు మన కవిత నిజామాబాద్కి వస్తే ఎన్ని తంటాలు పడ్డారు వాళ్ళు, ఎన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు. మంది సెల్ఫ్ డబ్బాలు పట్టుకొని అంటే మంది వస్తలేరు, ఇలా నమ్ముతలేరు వాళ్ళని. మొన్నదాకానేమో మీరు రైతు భరోసా ఇస్తలేరు అన్నట్టు, ఇవాళ మేము ఇస్తామయ్యా బాబు మీకంటే ఎక్కువ ఇస్తాం, మీరు 10,000 ఇచ్చి మేము 12,000 ఇస్తాం అంటేనేమో లేదు ఇళ్ళన్నీ అది ఉన్నది ఇది ఉన్నది. పొలం పండిన వాళ్ళకు కూడా, రోడ్లకు కూడా, లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలంటాడు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అట్లుంది కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ. అది ఇవాళ పసుపు బోర్డు అని చెప్పింది. ఏమైంది పసుపు బోర్డు? 5 ఏళ్ళు అయిపోయింది. స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి నిజామాబాద్లో చెప్పారు. ఆ రోజు మేము అడిగినా మీరు ఎక్కడ పెడతారు, నిజామాబాద్లో పెడతారా, ఎక్కడ పెడతారు, కోయంబత్తూరులో పెడతారా, లేకుంటే ఇంకెక్కడ పెడతారంటే లేదు నిజామాబాద్లో పెడతామన్నారు. మరి ఎన్నికలై 6 నెలలు అయిపోయింది. ఏమన్నా ఒక పేపర్ అయినా కదిలిందా? చెప్పింది 5 ఏళ్ళ 6 ఏళ్ళ కింద. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా వచ్చి చెప్పిపోయారు. అంటే ఇవాళ వాళ్ళకు ఒక ఎజెండా లేదు. వాళ్ళకి ఏం చేస్తారో ప్రజలకు చెప్పరు, ఏం చేసారో చెప్పగానే అది చెప్పరు. వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇలా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు. నేను అడుగుతా ఉన్న బీజేపీ రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి, పాలిత రాష్ట్రాలు. ఎక్కడైనా మీరు రైతులకు రుణమాఫీ చేసిండ్రా? ఎక్కడైనా మీరు రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి పండించిన పంటకని చెప్పి మీరు ఆలోచన చేసిండ్రా? ఎక్కడైనా కూలీ అంటే వ్యవసాయం లేని కూలీలకు మరి 12,000 మేము ఇస్తూ ఉన్నాం కదా, మీరు ఆలోచన చేసిండ్రా? ఎక్కడైనా అడుగుతా ఉన్నాం. పోనీ అధికారం మీదే ఉండే తెలంగాణకు వస్తారు, కేసీఆర్ అత్యంత అవినీతి పరుడని చెప్పిపోతారు. ఎవరు చెప్తారు? ప్రధానమంత్రి చెప్తారు, అప్పుడు ఉన్న హోంమంత్రి గారు చెప్తారు. మరి మీరే అధికారం ఉంది కదా, మరి మీరే ఏజెన్సీస్ అని మీ దగ్గర ఉన్నాయి, మరి కేసీఆర్ మీద కుటుంబం మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? అధికారం ఉంది మీరే కదా, స్వయం ప్రధానమంత్రి వచ్చి చెప్పినాక పబ్లిక్ మీటింగ్లో. మరి ఇంకా దానికి ఏం సబ్జెక్ట్ ఉంది? అంటే బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. వాళ్ళకి ఎంతకో మతాలను తెచ్చగొట్టుడు, ఓట్లు దండుకుని తప్పితే ప్రజలకి చేద్దాము. ఇవాళ బీజేపీ కాదా ఈ నల్ల చట్టాలను తెచ్చింది? 6,000 మంది రైతులను పుట్టన పెట్టుకునేది బీజేపీ కాదా? దగ్గర 2.5 సంవత్సరాలు రైతులు ధర్నా చేసినటువంటి ఎక్కడ దేనికి చేసిండ్రు? బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలే కదా. ఇవాళ భారతదేశ చరిత్రలో 75 ఏళ్ళ భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ప్రజలకు సారీ చెప్పిన రోజు లేదు. రైతులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మోడీ గారు తెచ్చిన నల్ల చట్టాలు 3 కూడా అవి యాక్ట్ అయిపోయినాయి. యాక్ట్ అంటే ఇప్పుడు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిండ్రు, తర్వాత గెజెట్ వచ్చింది, తర్వాత చట్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ చట్టాన్ని రివర్స్ తీసుకోవడానికి మళ్ళీ ఒక చట్టం పెట్టిండ్రు. భారతదేశ చరిత్రలో కూడా ఏ చట్టాన్ని కూడా అంటే చేరికలు ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, అంటే ఏమంటే సవరణలు ఉంటాయి. కానీ అజిటి చట్టాన్ని మళ్ళీ వాపసు తీసుకోవడానికి ఇంకో చట్టం పెట్టిన దాఖలు ఎక్కడా లేవు. అంటే అంత అసమర్థ ప్రధానమంత్రి గారు మోడీ గారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అది. కాబట్టి వాళ్లకు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే అర్హత లేదు. మీరు రాష్ట్రాలు చేసాక ఇక్కడ మాట్లాడండి అని చెప్పి ఇక్కడ మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిరు? మీకు 8 మంది ఎంపీలను గెలిచి పంపించారు. ఇవాళ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు నడుస్తూ ఉంది. 2014 జూన్లో మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ వచ్చింది ఎప్పుడు? 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలలో పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఇవాళ 10 ఏళ్ళ నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అమలు పరుస్తలేదంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎవరున్నారు కేంద్రంలో? ఎవరున్నారు? మరి అంటే తెలంగాణ మీద మీకు ఎందుకు చిన్న చూపు?
మీకు ఏం తప్పు చేసింది తెలంగాణ ప్రజలు? 8 మంది ఎంపీలను గెలిపించి మీకు ఢిల్లీకి పంపిస్తే మీరు పోయి కొట్లాడి తెలంగాణకు కావాల్సిన నిధులు, అక్కడ రిజర్వేషన్ బిల్లు ఉన్న అంశాలను ఇంప్లిమెంట్ చేయాలని కొట్లాడడం పోయి ఇంకా పోయి గుజరాత్లకు గులామీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకా కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. మొన్న తెలంగాణకు వరదలు వస్తే అలా సెంట్రల్ టీమే వచ్చింది, వచ్చి సర్వే చేసారు. సర్వే చేస్తే 10,000 కోట్ల లాస్ అయిందని చెప్పారు మనకు. మనము ఖమ్మంలో, వరంగల్, తర్వాత సూర్యాపేట జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో 4 జిల్లాలలో సీరియస్ డ్యామేజ్ ఉంది. మరి పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, రోడ్లు అంతా కూడా పోయినాయి అని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారమే 10,000 కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 400 కోట్లు ఇచ్చింది. మరి మీరు ఏం చేస్తున్నట్టు? అంటే మీకు దమ్ముంటే పోయి మోడీ దగ్గర కొట్లాడండి, అమిత్ షా దగ్గర కొట్లాడి, ప్రభుత్వం దగ్గర కొట్లాడి తెలంగాణకు రావాల్సిన హక్కులను తెప్పియండి. మీకు దమ్ముంటే మీ అది పాలిత రాష్ట్రాల్లో మేము చేసిన పనులు చేపియండి. అది చేత కాదు. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అన్నది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. రాబోయే కాలంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే మన మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయో, మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. 100% మొత్తం కూడా 100% మేము స్వీప్ చేయబోతా ఉన్నాం. ఇవాళ మహిళా సాధికారత కూడా కాంగ్రెస్ పార్టీ నంబర్ 1లో ఉంది. ఇవాళ 1,00,000 కోట్లు పెట్టి 1 కోటి మంది మహిళలను మరి కోటీశ్వరులు చేయడానికి ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద ఇవాళ మేము స్కీమ్ తీసుకుపోతున్నాం. మహిళలకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి, వాళ్ళను స్వయం అంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటారు. కాబట్టి 100% ఈ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది. తర్వాత ప్రజారంజక పాలన ఉన్నది. మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి కానీ టీఆర్ఎస్ కానీ లేదు. ఇవాళ ప్రజలలో వాళ్ళు పూర్తిగా ఆదరణ కోల్పోయారని చెప్పి నేను భావిస్తాను. అప్పు చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఉన్న కొన్ని ఈ 6 గ్యారెంటీలలో కూడా కొన్ని డిలే కావడానికి రీజన్ కూడా అదే. వాళ్ళు మొత్తం తెలంగాణకు ఎఫ్ఆర్బిఎంను దాటి అప్పు చేసి పెట్టిండ్రు. ఎక్కడ పోయినా అప్పులే. మొత్తం ఆర్థిక పరిస్థితి సర్వనాశనం చేసి తెలంగాణను ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసి అప్పుల రాష్ట్రంగా చేసేసిండు. కాబట్టి దాన్ని ఇప్పుడు కోలుకోవడానికి టైం పడుతుంది. ఒకటి సర్దుకుంటూ వస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి దానికి కారణం కేసీఆర్ అని చెప్తున్నారు. కాకపోతే మేము ఏం చేసామంటే ఇంక 2,000 ఎక్కిస్తున్నాం వాళ్ళకండి. తర్వాత అధిక ఈ డబ్బులు దుర్వినియోగం చేస్తే నేను వాళ్ళకి 21,000 కోట్లు మామూలు కాదు, 21,000 కోర్స్ అగ్రికల్చర్ ఇతర భూములకు ఇచ్చిరారు. అది వల్ల మేము కట్టలు చేసాం, తగ్గించేసాం, దాన్ని మొత్తం మిగిలిచ్చినాం. వాళ్ళని ఎందుకు ఓడగొడతారు ప్రజలు? ఇలా అదే అంటున్నారు. మొన్నదాకానే జైలు కోత అని కలలు కానివాడు ఇప్పుడు జైలు కోరబాయ్ అంటేనేమో కొట్టుకోతుండు. మొన్నదాకా ఏమన్నా అంటే కాజాలు పడితే ఒకడు అన్నాడంటే అక్కడ నర్సచ్చ పెద్ద మందికి దండం పెడుతున్నాను అంటే అట్లా సిగ్గు లేకుండా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా కోటుకుపోతున్నారు. అలా తెలుసు ఖచ్చితంగా. ఈ సందర్భంగా చెప్తున్నా కేసీఆర్ ఫ్యామిలీ జైలు పోవడం 100% ఖాయం. అది టెలిఫోన్ ట్యాపింగా, లేకుంటే ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతియా, మరి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే భూ కుంభకోణాలా, వాళ్ళు చేసిన ధరణి ఏమున్నాయి ఇలా ధరణి. మేము ధరణిలో కూడా దాని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. ఇవాళ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతున్నాయి. త్వరలోనే ఒక 3 నెలల్లో రైతులకు సంబంధించినవి అన్ని రిపోర్ట్స్ వచ్చినాక వెళ్తారు. ఎందుకు వెళ్ళారు? చట్టం ఎవరిని వదలదు కదా. మేము చట్ట ప్రకారం పోతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతులు అలాంటివి ఒక్కదాంట్లో కావాలని చెప్తున్నాను కదా. చేపలలో స్కామే, గొర్రెలలో స్కామే, భూములలో స్కామే, ధరణిలో స్కామే, కాళేశ్వరంలో స్కామే. ఏదైనా ఒక మంచి పని చేస్తే చెప్పండి. వాళ్ళు చేసిన అజెండా ఏముంది ఇప్పుడు చెప్పిన నేను కొన్ని ఎగ్జాంపుల్గా వాళ్ళు కూడా మా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే ఏం లేదండి. ఇప్పుడు కార్యక్రమం అని చెప్తా ఉన్నా. మూసీ ప్రక్షాళన చేద్దాం, హైదరాబాద్ మహానగరంగా చేద్దామని అంటే దాన్ని అడుగుతుంది. హైడ్రా చేద్దాం. హైడ్రా ఉద్దేశం ఏంటిది? హైదరాబాదు మనకు ఒక అంతర్జాతీయ స్థాయిలో సిటీ డెవలప్ కావాలి, మన పెట్టుబడులు రావాలి, మన తెలంగాణ డెవలప్ కావాలని అంటే
ఇవాళ హైడ్రా అంటే ఏంటి, అది గవర్నమెంట్ ల్యాండ్ను కాపాడడం. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేసి నాలాలను కానీ చెరువులను కానీ ఇవన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుని గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. మనం వరదలు వస్తే వాన పడితే వరదలు రావద్దు అని చెప్పి ఇప్పుడు మనం చూసాం. చెన్నై ఏమైంది, మన అమరావతి ఏమవుతుంది, మొన్న విజయవాడ. అట్లా మనది కావద్దని చేస్తే దానికి అడ్డం సేవలు ఇచ్చాం. ఇవాళ ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసాం. భారతదేశంలోనే ఛాలెంజ్ చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా 29 రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు, మేము చేసాం. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో ఇంత చిన్న రాష్ట్రంలో గ్రూప్ 1 560 పోస్టులు ఫిలప్ చేయమంటే మామూలు విషయం కాదు. ఏపీపీఎస్సీ ఏ స్థితిలో ఉండే మొత్తం ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రక్షాళన చేసి దాన్ని ఎంత స్ట్రీమ్లైన్ చేసాం. సమగ్రంగా ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా పేపర్ లీకులు లేకుంటే కోర్టు కేసులు. అంటే వాళ్ళు చేసిన ఘనకార్యం కాదు. ఇలా ఎంతమంది ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ కూడా ఇల్లీగల్గా కట్టుకున్నారు కాబట్టి మరి ఇప్పుడు అడ్డం పడుతున్నారు వాళ్ళు. సిద్ధార్థ సన్నకారు రైతులను కాదు, అక్కడ వ్యవసాయేతర భూములకు కూడా ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇవ్వద్దు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఆలోచన ఉండే. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట పండించేవాడు రైతు, ఆ రైతుకు మనం పెట్టుబడి సాయం చేయాలన్నది స్కీమ్ ఇది. కాబట్టి దాంట్లో ఇప్పుడు సమగ్రంగా పంట పండించే భూములకే ఇస్తాం, రైతు ఎవరైనా కాదు అన్నది. అంటే కమిషనరు ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నాడు, ఫుల్ టైం కమిషనర్ త్వరలోనే వస్తారు. కానీ క్రైమ్ రేట్ పెరిగిందని నేను భావిస్తలేను, అది అబద్ధం. అది ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే టీఆర్ఎస్లో ఏమైందంటే మొత్తం వాళ్ళు చేసింది ఏంటంటే లిక్కర్ బిజినెస్, డ్రగ్స్ బిజినెస్. ఇప్పుడు కేటీఆర్ స్వయంగా ఫామ్ హౌస్లో దావా చేసుకుని వాళ్ళ బామ్మర్ది ఫామ్ హౌస్లోనే దొరికినరా లేదా కుక్కని తీసుకొని దానికంటే మేము పార్టీ చేసుకోవద్దాం అంటే వాళ్ళు ఏమైంది. కేసీఆర్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి నార్కోటిక్ వింగ్లో ₹1 లేకుండా ఒక స్టాఫ్ లేకుండా పెట్టారు 10 ఏళ్ళు. మేము ఇలా వచ్చిన తర్వాత పిల్లలను కానీ యూత్ను కానీ వీళ్ళను డ్రగ్స్ వైపు పోవద్దని చెప్పి నార్కోటిక్ ప్రివెన్షన్ కింద ఒక సపరేట్గా ఒక హైజీన్ పెట్టి దానికి ఒక ₹50 కోట్ల ఇచ్చి ఫుల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మనం మొత్తం కూడా నిజామాబాద్లో మీరు చూడండి, నేను చెప్పడం కాదు, ఇవాళ బల్క్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం తగ్గిపోయింది. అంటే నార్కోటిక్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఏదో చిన్నగా అంటే కొన్ని స్మాల్ గ్రామ్స్ ఏమో అమౌంట్ ఇండివిజువల్గా తెచ్చుకుంటున్నాం మహారాష్ట్రకి వెళ్ళి. దాన్ని కూడా మేము సోర్స్ పాయింట్ అవుట్ చేస్తున్నాము, వాళ్ళని కట్టడి చేస్తున్నాం మహారాష్ట్ర పోలీసులతో. వాళ్ళు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఇది కాలేదు, ఇంకా ప్రశాంతంగా ఉంది. అసలు మొత్తం మట్కా నార్కోటిక్స్ కానీ ఇంకా జూదమా అని కూడా బంద్ అయిపోయినాయి మొత్తం. జిల్లాకు మంత్రి పదవి లేనందున ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను. మంత్రి పదవి ఇవ్వాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా జిల్లాకి ఇవ్వాలని. ఈ మధ్యలో ఏమన్నా ఉంది అవకాశం ఉందా? అంటే అది పార్టీ నిర్ణయిస్తుంది, తప్పకుండా ఎక్స్పాన్షన్ ఉంటుంది. వచ్చి ఎందుకుంటుంది, ఖాళీ అయితే బెటర్ కదా. కాకపోతే మన నిజామాబాద్ పాత జిల్లా 9 నియోజకవర్గాలకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని నేను కూడా పత్రికాముఖం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ జరుగుతాయి ఇప్పుడు అన్ని వైట్ రేషన్ కార్డ్స్ రాగానే రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాత జరుగుతాయి, తొందరగానే ఇస్తారు. ఇస్తారు 26 తర్వాత ఇస్తారు. డిజిటల్ కార్డు ఇస్తున్నాము. రేషన్ కార్డు అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తున్నాం మనం, ఒకటి మనం చిప్ లాగా ఉంటుంది. దాన్ని కూడా మనకు ATM కార్డు ఎట్లా ఉంటుంది అట్లా దాంట్లో మొత్తం ఫ్యామిలీ అది ఆటోమేటిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉంటుంది, అటాచ్ అయి ఉంటుంది. దాంట్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆటోమేటిక్ ఇప్పుడు మన రేషన్ కార్డులో ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, ఒక 1 year తర్వాత ఆమె పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోతుంది, ఇక్కడ డిలీట్ అయిపోతే అక్కడ అడిషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా అట్లా అనమాట. సో అది ఫ్యామిలీ డిజిటల్ కార్డు కింద మేము ఇస్తూ ఉన్నాము. చాలా సొఫిస్టికేటెడ్ ఉంటుంది, దాంట్లో హెల్త్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. అది ఒక్క కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు వాడుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డు కానుండి అన్నీ కూడా వాడుకోవచ్చు. ఈవెన్ ఎక్కడైనా హాస్పిటల్లో పోయినా కానీ ఆ ప్రొఫైల్ చూస్తే వాళ్ళకి హెల్త్ ప్రొఫైల్ కూడా, వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏం మందులు వాడుతుండ్రు, వాళ్ళు ఏందన్నది తెలుస్తుంది. సో అంత అడ్వాన్స్డ్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ మేము ఇవ్వబోతా ఉన్నాం.